వెల్కమ్ టు వేదిక ఫిల్మీ అండ్ స్పోర్ట్స్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ అభిమానులకు ఈ సాల కప్ నమ్మదే, ఈ సంవత్సరం కప్ మనదే అనే నినాదం కొత్తేమీ కాదు. సంవత్సరాలుగా ఆర్సీబీ ఫ్యాన్స్ తమ జట్టుపై నమ్మకాన్ని వ్యక్తపరచడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ నినాదాన్ని ఇకపై బహిరంగంగా ఉపయోగించవద్దని విరాట్ కోహ్లీ సూచించాడని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఇటీవలే వెల్లడించారు. స్టార్ స్పోర్ట్స్ ప్రెస్ రూమ్లో మాట్లాడిన డివిలియర్స్, ఇటీవల నేను ఈసారి కప్ నమ్మదే అన్నాను. అప్పుడు విరాట్ నాతో డైరెక్ట్ మెసేజ్లో దయచేసి ఆ మాట మళ్ళీ అనొద్దని చెప్పాడు. దానివల్ల కొంచెం ఆశ్చర్యపోయాను. నిజం చెప్పాలంటే ప్రతి ఏడాది ఆర్సీబీ గెలుస్తోందని చెప్పి నేను కూడా విసిగిపోయాను అని వెల్లడించాడు. ఆర్సీబీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకోలేదు. 18 సీజన్లుగా విఫలమవుతూనే ఉన్నందున విరాట్ కోహ్లీ ఈ నినాదాన్ని ఉపయోగించడం ద్వారా అంచనాలు పెంచుకోవడం ఇష్టపడడం లేదని డివిలియర్స్ చెప్పాడు. ఐపీఎల్ ట్రోఫీ గెలవడం ప్రపంచ కప్ గెలవడం కంటే తక్కువేం కాదని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్లో 10 ప్రపంచ స్థాయి జట్లు పోటీ పడతాయి. ప్రతి సీజన్ కొత్త సవాళ్లను తెస్తోంది. ప్రయాణం, గాయాలు, జట్టు వ్యూహాలు ఇవన్నీ ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి అని వివరించాడు. టోర్నమెంట్ చివరి దశలో ఫిట్నెస్ను చక్కగా నిర్వహించిన జట్టే సాధారణంగా విజేతగా నిలుస్తోందని అన్నాడు. అయినప్పటికీ డివిలియర్స్ ఆర్సీబీ గెలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ఈసారి మనం ఖచ్చితంగా గెలుస్తామని నేను భావిస్తున్నాను. ఆర్సీబీ ట్రోఫీ గెలిస్తే విరాట్తో కలిసి దాన్ని ఎత్తడానికి నేను అక్కడ ఉంటాను అని చెప్పాడు. రాబోయే 2025 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. ఫ్యాబ్ డూప్లెసిస్ ఢిల్లీ క్యాపిటల్స్తో మారడంతో రజత్ పటీదార్ కొత్త కెప్టెన్గా ఎంపికయ్యాడు. దీంతో ఆర్సీబీకి నాయకత్వం వహించిన 8వ ఆటగాడిగా పటీదార్ నిలిచాడు. ఆర్సీబీ అభిమానులు ఈ కొత్త మార్పులు జట్టుకు లక్కును తీసుకొస్తాయని ఆశిస్తున్నారు. విరాట్ కోహ్లీ చెప్పినట్లు ఈసారి కప్ నమ్మదే అని చెప్పకుండా ఉన్నా వారి కల నిజమవుతుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మన వేదిక ఫిల్మీ అండ్ స్పోర్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.